ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంధ్ర అధ్యక్ష ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మధ్యలో ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు ఆలోచించే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్కడికి అమ్ముతాడు మళ్ళీ. మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా ఓ పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నమస్కారం మీకు అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది, సమగ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉళ్ళ దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. పూర్ణ ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం.
దీంట్లోనే అసలు నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ ఏదో కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళారు. అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారికి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు, కొంత బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దు మనమే కనుక 18,000 కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం, ఒక 10% అంటాం, ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని, విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీ అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్స్, దీంతో ఎండ్ అయింది ఈ ప్రజెంటేషన్. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక వాళ్ళకి, అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది, కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇట్స్ నాట్ అబౌట్ వెండెట్, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ, హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండెట్టా, పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we were going to give a clean and clear governance. We have to live up to it. Thank you.